ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న రాజకీయ పొరపచ్చాలు ఇప్పుడు ఏకంగా రోడ్డుకెక్కుతున్నాయి. అధిష్టానం పిలిచి మాట్లాడినా వారేమీ పట్టించుకోవట్లేదట. రెండు గ్రూపులుగా డివైడ్ అయ్యి పోట్లాటకు దిగుతున్నారట. ఇంతకీ టీడీపీ నేతల మధ్య విభేదాలు రావడానికి గల కారణాలేంటి? ఆ నియోజకవర్గం టీడీపీలో అసలేం జరుగుతోంది? ఆ నియోజకవర్గం ఎక్కడో కాదండి, తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా బత్తుల బలరామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇక్కడ జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల వెన్నంటే ఉండే నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అభివృద్ధిపై ఫోకస్ పెట్టి ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే బత్తులతో పాటు ఆయన సతీమణి జనసేన నాయకురాలు వెంకటలక్ష్మి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉంటారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా బత్తుల నడుచుకుంటూ వెళుతున్నారు. అంతేకాదు అటు బీజేపీ ఇటు టీడీపీ శ్రేణులను కలుపుకుని వెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అయితే తెలుగుదేశంలో నాయకుల వర్గపోరు, ఆధిపత్య పోరుల మధ్య ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నలిగిపోతున్నారు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమ ప్రారంభోత్సవానికి లేదా శంకుస్థాపనకు కూటమి నాయకులుగా ఆహ్వానం పలికితే ఆయనను ఎందుకు పిలిచావంటూ ఒక వర్గం టీడీపీ నాయకుడు ఎమ్మెల్యేను ప్రశ్నించే పరిస్థితి. తన నియోజకవర్గంలో స్వేచ్ఛగా తాను పనిచేసుకునే అవకాశం లేదు అని ఎమ్మెల్యే బత్తుల తన సన్నిహితుల వద్ద వాపోతున్నారని విశ్వసనీయ సమాచారం. ఇంతకీ టీడీపీలో వర్గపోరు, ఆ ఆధిపత్య పోరు ఎవరెవరి మధ్య అనుకుంటున్నారా? రుడా చైర్మన్, టీడీపీ రాజానగరం ఇన్ఛార్జిగా ఉన్న బొడ్డు వెంకటరమణ చౌదరికి, రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తనయుడు అభిరామ్కు మధ్యనే పార్టీ ఇన్ఛార్జిగా రాజానగరం నియోజకవర్గంలో తక్కువ వ్యవధిలోనే ఎన్నికల ముందే పార్టీ క్యాడర్ను తన వైపు తిప్పుకున్నారు బొడ్డు. ఇక అప్పటి నుంచి రాజానగరం తెలుగుదేశంలో రెండు వర్గాల మధ్య వివాదాలు రోడ్డెక్కాయి. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇటీవల పలు రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎంపీ పురంధేశ్వరి రుడా చైర్మన్ వెంకటరమణ చౌదరితో కలిసి జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తనయుడు అభిరామ్ వర్గాల మధ్య కోట్లాటకు దారితీసింది. కాన్వాయ్ని కారుకు అడ్డం పెట్టారని ఒకరినొకరు వివాదానికి దిగారు. కాపవరం, మునగాలలో వివాదానికి దిగారు. ఒక దశలో కోట్లాట జరిగింది. ఇందుకు అభిరామ్ కారుకు వెంకటరమణ కారు అడ్డుపడడమే కారణంగా తెలుస్తోంది. అయితే ఎన్నికల ముందు తనకు టికెట్ వద్దంటూ తాను అసెంబ్లీకి పోటీ చేయనని అధిష్టానంపై అలిగి రాజానగరం టీడీపీ పార్టీ ఇన్ఛార్జి పదవికి మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులైపోయాక మళ్లీ పార్టీ ఇన్ఛార్జి కావాలని పెందుర్తి అడిగినా పార్టీ అధినేత చంద్రబాబు అంగీకరించలేదు. అయినా పార్టీకి చంద్రబాబు సభల నిర్వహణ ఏర్పాట్లు చూస్తూ ఉండేవారు పెందుర్తి. 2024లో రాజానగరం నియోజకవర్గం నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరి తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే పొత్తులో రాజానగరం అసెంబ్లీ జనసేనకు కేటాయించడంతో బత్తుల బలరామకృష్ణ 36,000 పైగా ఓట్ల మెజారిటీతో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజాపై విజయం సాధించారు. నియోజకవర్గాన్ని తక్కువ సమయంలోనే జనసేన అడ్డాగా బత్తుల మార్చుకున్నారు. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకు మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్కు సీఎం ప్రోగ్రామ్స్ సమన్వయకర్తగా కేబినెట్ హోదాలో నియమించారు మంత్రి లోకేష్. అయితే అంతకుముందే రాజానగరం టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు రుడా చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే పెందుర్తికి ఇచ్చింది మంత్రి పదవి అని, ఆయన తనయుడిగా తన హోదాలో తనను ఏ కార్యక్రమానికైనా పిలవాలని నియోజకవర్గంలో అధికారులను జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణలకు అభిరామ్ హుకుం జారీ చేస్తూ ఉంటారు. ఇక బొడ్డు వెంకటరమణ చౌదరి సౌమ్యుడిగా పేరుంది. బొడ్డు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉంటే అభిరామ్ ఎవరు ఈ నియోజకవర్గంలో కల్పించుకోవడానికి అని ఆయన అనుచరగణం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆ వర్గాన్ని అభిరామ్ వర్గం రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారట. ఈ సందర్భంలో ఎమ్మెల్యే బత్తులను బలహీనపరిచేలా వ్యూహాలు రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి పరిణామాల్లో సోమవారం రాజానగరం నియోజకవర్గంలో సుమారు 13 కోట్లతో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలను బత్తుల ఆహ్వానించారు. అయితే ఈ కాన్వాయ్లో నా కారు ముందుండాలంటే మా కారు ముందుండాలి అనే పట్టింపు ఇటు పెందుర్తి అభిరామ్ అటు బొడ్డు వర్గంలో తలెత్తింది. కాన్వాయ్లో ఒకరి కారును ఒకరు ఓవర్టేక్ చేసుకుని వెళ్తున్న నేపథ్యంలో ఇరుగు వర్గాల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఒక దశలో కోట్లాడుకునే స్థాయికి వచ్చిందట. రోడ్డు మీద బైఠాయించి ఒకరినొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక బొడ్డు వర్గం అటు అభిరామ్ వర్గం కనిపిస్తున్నా క్యాడర్ ఎక్కువగా బొడ్డు వెంకటరమణ చౌదరికే మద్దతుగా కనిపిస్తోంది. తన తండ్రి పెందుర్తి వెంకటేష్కు కేబినెట్ హోదా కాబట్టి తాను మంత్రి కుమారుణ్ణి అంటూ చెప్పుకోవడాన్ని టీడీపీ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ విషయంలో వెంకటేష్ కూడా కలుగజేసుకుని అలా వ్యవహరించకూడదని తన కుమారుడు అభిరామ్ను మందలించడం లేదని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీలో ఇరు వర్గాల పోరులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. అయితే ఇరువురి మధ్య ఉన్న ఆధిపత్య పోరులో బొడ్డుకు ఉన్న పార్టీ ఇన్ఛార్జి పదవిని తొలగించి తనకు ఇప్పించాలని తండ్రి వెంకటేష్ మీద ఒత్తిడి కూడా అభిరామ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజలతో మమేకమై నిత్యం జనంతో ఉండే జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను ఓ పథకం ప్రకారం అల్లరి చేసే కార్యక్రమానికి వీరు వర్గపోరు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అంటే రోజు రోజుకు నియోజకవర్గంలో బత్తుల పాతుకుపోవడం ఇష్టం లేని కొందరు కూటమి నాయకులు ఆయనపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో జనసేన బలపడితే వచ్చే ఎన్నికల్లో ఈ సీటు మళ్లీ జనసేనకే వెళ్లిపోతుందని, అదే జరిగితే తమ ఉనికికే ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో టీడీపీలో ఓ వర్గం భావిస్తోంది. ఎన్నికల్లో చేసిన అప్పులకు ఆస్తులను అమ్ముకునే ప్రయత్నంలో ఉన్న ఎమ్మెల్యే బత్తులపై ఇదే తరుణంలో అవినీతి ముద్ర వేయాలని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశమే తనకు శిరోధార్యమని, ఎలాంటి తప్పు తన పాలనలో చేయరని బత్తుల కరాఖండిగా చెప్తున్నారు. అయితే తనపై ప్రతిపక్షంతో కలిసి కుట్రపూరిత విమర్శలు ఆరోపణలు చేస్తే సహించేది లేదంటూ కూడా బత్తుల సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాజానగరం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల ఆధిపత్య పోరు ఏ స్థాయికి చేరుకుంటాయో అధిష్టానం ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టి వివాదాలకు చెక్ చెబుతుందో లేదో వేచి చూడాలి.